హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ వెన్సా ఇంపెక్స్ ఇంటీరియర్ షోరూమ్. ఇక్కడ మనకి ఇంటికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని, ఇంటీరియర్కి సంబంధించిన మెటీరియల్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అంట. ఒకసారి వెళ్ళి లోపల వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం రండి ఒకసారి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షోరూమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మన కాడ ఏమేమి మెటీరియల్ దొరుకుతాయి సార్? మీరు డిస్ప్లేలో చూసిన విధంగా పీవీసీ సీలింగ్ ప్యానల్స్, డబ్ల్యూపీసీ ప్యానల్స్, పాలిగ్రానైట్ షీట్స్, సోఫిట్ ప్యానల్స్, స్టీల్ డోర్స్, స్టోన్ వినీరు, అక్రాలిక్ షీట్స్, ఆర్టిఫిషియల్ గ్లాస్ కూడా మన దగ్గర దొరుకుతుంది. డిస్ప్లేలో ఉన్నాయి, మొత్తం నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి. సరే వెళ్దాం పదండి. ఓకే సార్. సార్ ఇక్కడ ఉన్న మెటీరియల్ ఏంటి, దీని పర్పస్ ఏంటి సార్? ఈ మెటీరియల్ ఇది అక్రాలిక్ షీట్స్ సార్. ఇవి మన కిచెన్ కబోర్డ్స్ కి, టీవీ యూనిట్ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. 1.5 mm థిక్నెస్ తో వస్తుంది. 8x4 ఉంటుంది షీట్. ఇది ఈ మెటీరియల్ యొక్క బెనిఫిట్ ఏంటి సార్? ఈ మెటీరియల్ ఇది వాటర్ ప్రూఫ్ మెటీరియల్ సార్. ఇది టర్మినేట్ ప్రూఫ్, అన్స్క్రాచబుల్ అనమాట. అట్లా గీతలు ఎందుకు కూడా పడవ షీట్ పైన అట్లా. చాక్తో అట్లా చేసిన కూడా ఏం కదా సార్? ఏం కాదు సార్. ఇది మెటీరియల్ ఇక్కడ ఉన్న మెటీరియల్ ఏంటి సార్? ఇక్కడ ఈ ఫ్లూటెడ్ అక్రాలిక్ అనేసి కొత్తగా వచ్చేది సార్ మార్కెట్ లోకి. ఇది 2.5 mm థిక్నెస్ వస్తుంది. సేమ్ దీనిలాగానే అనమాట. ఇది కూడా వీటిలో డిఫరెంట్ మోడల్స్ సార్. ఇవన్నీ వేరే మోడల్స్ అనమాట. ఇవన్నీ ఒకసారి చూపిస్తారు సార్ ఏం మోడల్స్ ఉన్నాయి సార్. దీంతో ఫ్లూటెడ్ అనేసి ఇది ఒక మోడల్ వస్తుంది. వేవ్ టైప్ ఉంటది, మార్బుల్ టైప్ లో ఉంటది. ఇట్లా ఒక్కొక్కటి ఈ మెటీరియల్ సార్. ఈ మెటీరియల్ ఇవి పాలిగ్రానైట్ షీట్స్ అంటారు సార్. ఇవి పాలిగ్రానైట్ షీట్స్ అంటారు, యూవీ షీట్స్ అంటారు. ఎక్కువ వాల్ పర్పస్ అనమాట. ఇది మన వాల్స్ కి ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ స్టిక్ చేయొచ్చు అనమాట. 3 mm థిక్నెస్ తో వస్తుంది. 8x4 ఉంటుంది. ఈ షీట్ కూడా సేమ్ అక్రాలిక్ షీట్ లాగానే ఇది కూడా 8x4 షీట్ వస్తుంది అనమాట. ఇవన్నీ దీంట్లో మోడల్స్ సార్. ఇవన్నీ ఎలా ఫిట్ చేస్తారు సార్? ఇవి సిలికాన్ సార్. సిలికాన్ జెల్ వస్తుంది. సిలికాన్ అనేసి సిలికాన్ జెల్ తో స్టిక్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ ప్లాస్టింగ్ అయిపోతాను మెటీరియల్. డైరెక్ట్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ స్టిక్ చేయొచ్చు వాల్ పైన. అది దీంట్లోనే ఇది కొరియన్ సిరీస్ అని కొత్తగా వచ్చింది సార్. ఇది మార్కెట్ లోకి రీసెంట్ గా ఒక 10 days అవుతుంది వచ్చి. ఇప్పుడు చాలా మంది దీన్ని లైక్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా సేమ్ 8x4 షీట్ వస్తుంది. 2.5 mm థిక్నెస్ తో వస్తుంది. ఇది కూడా ఈ మెటీరియల్ యొక్క బెనిఫిట్ ఏంటి సార్? ఈ మెటీరియల్ ఇది కూడా వాటర్ ప్రూఫ్ మెటీరియల్, టర్మినేట్ ప్రూఫ్ మెటీరియల్, అన్స్క్రాచబుల్ మెటీరియల్. ఏ ప్రాబ్లం లేదు. ఇది కూడా వాల్స్ పైన డబ్ల్యూపీసీ రూల్స్ ఇచ్చారు. ఈ మెటీరియల్ ఏంటి సార్? ఈ మెటీరియల్ ఈ డబ్ల్యూపీసీ మెటీరియల్ సార్. ఇది 6 inches వెడల్పు, హైట్ వచ్చేసి 9.6 ఉంటుంది అనమాట. టీవీ యూనిట్లకి, వాల్ పర్పస్, సీలింగ్ పర్పస్, ఈ 3 వెరైటీస్ వేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా ఫిట్ చేస్తారు సార్? ఈ మెటీరియల్ ఇది గమ్ ఫిట్టింగ్ అండ్ స్క్రూ ఫిట్టింగ్ సార్. రెండు వేసుకోవచ్చు అనమాట దీంతో. అంటే పెయింట్ వేసుకున్న తర్వాత పెయింట్ లేకుండా వేసుకోవచ్చు డైరెక్ట్ సార్? డైరెక్ట్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వాల్స్ కైనా వేసుకోవచ్చు. టీవీ యూనిట్ దగ్గర ఉంటే కబోర్డ్స్ పైన వేసుకోవచ్చు. ఎట్లయినా వేసుకోవచ్చు. ఈ ఏమేమి థిక్నెస్ వస్తుంది సార్ ఈ మెటీరియల్? దీంట్లో వచ్చేసి 11 mm థిక్నెస్ తో ఉన్నాయి. మన దగ్గర అయితే 14 mm థిక్నెస్ లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీరు 25 mm లో ఉన్నాయి, 23 mm థిక్నెస్ లో కూడా ఉన్నాయి. దీంట్లోనే ఇవన్నీ మోడల్స్ అనమాట. ఇవన్నీ 14 సిరీస్, ఇవన్నీ 23 సిరీస్, 25 సిరీస్ లో ఉన్నాయి మెటీరియల్ అంతా. ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ థిక్నెస్ వీటిలో? 23 mm ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టయితే మీరు 17 mm కూడా ఉన్నాయి. చూసుకున్నట్టయితే ఇది 17 mm ఉంటుంది అనమాట. ఇది టీవీ యూనిట్లకి, ఎక్కువ కబోర్డ్స్ కి సార్. ఇదే మెటీరియల్ సార్. ఇవి పీవీసీ సీలింగ్ ప్యానల్స్ సార్. ఇవి వచ్చేసి సీలింగ్ పర్పస్ అనమాట. ఓన్లీ సీలింగ్ పర్పస్. 1 feet into 10 feet వస్తుంది ఇది షీటు. దీంతో 1 feet into 12 feet కూడా ఉంటాయి అనమాట. దీంట్లోనే ఇవన్నీ మోడల్స్ సార్. ఇవన్నీ ఏ మోడల్స్ ఉన్నాయి సార్ వీటిలో? దీంతో కలర్ డిఫరెన్స్ అనమాట. అంతే, సేమ్ మెటీరియలే. దీంట్లో వచ్చేసి 6 mm, 8 mm, 10 mm వరకు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది ఏ విధంగా ఫిట్ చేస్తారు సార్ ఈ మెటీరియల్? స్క్రూ ఫిట్టింగ్ సార్. ఇదంతా సీలింగ్ పర్పస్ కాబట్టి ఓన్లీ స్క్రూ ఫిట్టింగ్. దీంట్లోనే ఇవన్నీ మోడల్స్ సార్. ఇవేనా సార్? ఇవన్నీ మోడల్స్ అనమాట. ఇది ఎంత వస్తుంది సార్? ఇది 10 into 10 వస్తుంది సార్. ఈ మోడల్ అంతా 10 into 10 ఉంటాయి. ఈ మోడల్ అంతా 1 into 10, 1 into 12 వస్తాయి అనమాట. ఈ మెటీరియల్ ఏం సార్? ఈ మెటీరియల్ వాల్ పర్పస్ అనమాట. ఇది 2x4 వస్తుంది షీట్. ఇది ఓన్లీ వాల్స్ కి ఇది ఏ విధంగా ఫిట్ చేస్తారు సార్ ఈ మెటీరియల్? ఇది గమ్ ఫిట్టింగ్ సార్. ఇది గమ్ ఫిట్టింగ్, గమ్ తో ఫిట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇవి ఓన్లీ వాల్ ప్యానల్స్ అంటారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వాల్ ప్యానల్స్ సార్. ఇవి ఈ సీలింగ్ వేసుకుంటారు, వాల్స్ వేసుకుంటారు. టీవీ యూనిట్ కూడా వేసుకోవచ్చు సార్ ఈ మెటీరియల్? టీవీ యూనిట్ కూడా మీరు వేసుకోవాలంటే మీ చాయిస్ అనమాట. మీరు కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 8 inches విడ్త్, హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. ఇది దీంట్లోనే ప్లేన్ అనమాట. ఇది ఇవే సార్? ఇవి ప్లేన్. ఇవి కూడా వాల్ పర్పస్ వేసుకోవచ్చు. మీరు మీ చాయిస్ అనమాట. సీలింగ్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. టీవీ యూనిట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఫిట్టింగ్ ఎలా సార్? ఈ మెటీరియల్ గమ్ ఫిట్టింగ్ ఉంటుంది, స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది సార్. ఇది మనకి లైఫ్ ఎన్ని రోజులు రావచ్చు సార్? ఎన్ని సంవత్సరాలు రావచ్చు? మినిమం 20 years వరకు ఏం కాదు సార్ షీట్. ఇంటీరియర్ పర్పస్ అయితే. ఎక్స్టీరియర్ అయితే కనుక కలర్ షేడ్ కాడగానే అలా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీరు ఇది పీవీసీ లూవర్స్ అంటారు అనమాట. దీనిని సార్ ఇది 1 into 10 వస్తుంది. ఇది మెటీరియల్ 1 square feet by 10 square feet ఉంటుంది షీటు. ఇది వాటర్ ప్రూఫ్ మెటీరియల్, టర్మినేట్ ప్రూఫ్, సీలింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు.
టీవీ యూనిట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎలా వేస్తారు సార్ ఫిట్టింగ్ ఈ మెటీరియల్ ఇది కూడా? సేమ్ సార్, ఇది కూడా సేమ్ క్లాంప్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు, గమ్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. వీటిలో ఏమేమి సైజ్ వస్తుంది సార్ ఈ మెటీరియల్? దీంట్లో వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూసినట్టు దీనికి ఈ మోడల్ వచ్చేసి 1x10 ఉంటాయి. ఈ మోడల్ వచ్చేసి 1x9.6 వస్తాయి అనమాట. కొన్ని మోడల్స్ వచ్చేసి 10x10 కూడా ఉంటాయి. దీనిలోనే ఇవి ఒక న్యూ మోడల్ సార్. ఇవి కొద్ది కలర్ షేడింగ్ ఉంటాయంట లైటింగ్ పడినప్పుడు, అందుకు ఇది కొద్దిగా షేడింగ్ అనిపిస్తూ ఉంటుంది షీట్. సేమ్ సార్, అన్ని ఇంకా ఈ మెటీరియల్ అంతా కనుక 1x10 వస్తుంది. పీవీసీ లూవర్స్ అంటారు మెటీరియల్ ని. ఈ మెటీరియల్ మొత్తం 1x10 వస్తుంది. ఇదేంది మెటీరియల్ సార్? ఇది సోఫిట్ ప్యానల్స్ అంటారు సార్, సోఫిట్ లూవర్స్ అంటారు దీనిని. ఈ 6x9.6 ఉంటుంది సార్, డబుల్ పీస్ లాగానే అనమాట. ఏమంటే ఫ్లెక్సిబుల్ షీట్ అనమాట. ఇది ఎలా వేస్తారు సార్ ఫిట్టింగ్ ఈ మెటీరియల్? సేమ్ సార్, ఇది కూడా క్లాంప్ ఫిట్టింగ్. క్లాంప్ ఫిట్టింగ్ సార్. దేనికి యూజ్ చేస్తారు ఈ మెటీరియల్? సార్ టీవీ వేసుకోవచ్చు, సీలింగ్స్ కి వేసుకోవచ్చు, అంతే. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా అంతే, ఇవి ఓన్లీ సీలింగ్ పర్పస్. సోఫిట్ ప్యానల్స్ అంటారు, వర్క్స్ అంటారు చాలా మంది. ఇది సీలింగ్ పర్పస్ అనమాట. అవుట్ సైడ్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మన ఇంటీరియర్ లోపలైనా వేసుకోవచ్చు. ఇవన్నీ దీంట్లో మోడల్స్ సార్. ఇవన్నీ 1.5 mm థిక్నెస్ తో వస్తుంది. ఇది ఏ విధంగా ఫిట్టింగ్ చేస్తారు సార్ ఈ మెటీరియల్? సేమ్ సార్, స్క్రూ ఫిట్టింగ్. ఇది కూడా స్క్రూ ఫిట్టింగ్. సీలింగ్ పర్పస్ కాబట్టి స్క్రూ ఫిట్టింగ్ చేసేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక వ్యానిటీ సెట్ అంటారు సార్. ఇది సెట్ తీసుకోవాలన్నమాట. అది ఎల్ఈడి లైటింగ్ ఉంటుంది దీంట్లో, బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, మీరు సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇది చూసుకుంటే ఇక్కడ సోఫిట్ ప్యానల్స్ ఇవి మీరు చెప్పినట్టుగా సీలింగ్ పర్పస్ అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి కూడా పీవీసీ లూవర్స్ సార్. ఇవి అటుపక్క చూసారు కదా, దాంట్లోనే వేరే వేరే మోడల్స్ అనమాట. వేరే వేరే ప్యాటర్న్, వేరే వేరే డిజైన్స్ తో ఉంటుంది. 1x10 వస్తుంది ఇది కూడా షీట్. దీంట్లోనే ఇవన్నీ కలర్స్ సార్. ఇవన్నీ ఈ మోడల్ సార్. ఈ మోడల్ ఏ సైజ్ వస్తుంది సార్ ఈ మోడల్? ఇది 10x10 వస్తుంది సార్ దీంట్లో. ఈ మోడల్ ఇవన్నీ ఇంకా 1x10 సార్. ఇవన్నీ ఇంకా మోడల్ బట్టి ఇంకా కొన్ని మోడల్స్ బట్టి అట్లా డిఫరెన్స్ ఉంటాయి. ఇవన్నీ సేమ్ 1x10 వస్తుంది. ఈ మోడల్ సార్ డిఫరెంట్ గా కానొస్తున్నాయి ఈ మెటీరియల్. ఇవి 3D ప్యానల్స్ అంటారు సార్. ఇవి రీసెంట్ గా కొత్తగా వచ్చాయి మార్కెట్ లోకి. ఇవి వచ్చేసి వాల్ పర్పస్ అనమాట. వాల్స్ వేసుకుంటారు, టీవీ వేసుకుంటారు, ఓన్లీ వాల్స్. ఇది ఫిట్టింగ్ ఎలా చేస్తారు సార్ ఈ మెటీరియల్? ఇది వచ్చేసి గమ్ ఫిట్టింగ్ సార్. గమ్ ఫిట్టింగ్ ఉంటుంది. 20x20 వస్తుంది అనమాట షీట్. హైట్ వచ్చేసి 20 ఇంచెస్ 20 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇవి కూడా పీవీసీ లూవర్స్. పీవీసీ లూవర్స్ లోనే వేరే వేరే మోడల్స్ అనమాట. సీలింగ్స్ వేసుకుంటారు, వాల్స్ వేసుకుంటారు. ఈ మెటీరియల్ సార్ ఇది చార్కోల్ మెటీరియల్ సార్. ఇది చార్కోల్ మెటీరియల్ అనమాట. ఇది 1x9.6 ఉంటుంది. హైలైట్ చేసుకోవడానికి ఎక్కడ యూజ్ చేస్తాను అనమాట. ఈ ఫిట్టింగ్ ఎలా సార్ ఈ మెటీరియల్? ఇది గమ్ ఫిట్టింగ్ వేసుకుంటారు సార్. ఇక్కడ హైలైట్స్ అనమాట. ఓన్లీ హైలైట్ చేసుకోవడానికి టీవీ దగ్గర, ఆర్సీల్ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ మెటీరియల్ అని. ఇవన్నీ చార్కోల్స్ లో ఇవన్నీ మోడల్స్ సార్.